అన్నం పరబ్రహ్మ స్వరూపం. రోజువారీ కార్మికులకు కానీ పేదవారికి కానీ ఆహారాలేమితో బాధపడద్దనే సదుద్దేశంతో జిహెచ్ఎంసి హరే రామకృష్ణ సంయుక్త ఆధ్వర్యంలో అన్నపూర్ణ స్కీమ్ని 2014 స్థాపించింది గవర్నమెంట్. 8 సెంటర్లలో మొదట స్థాపించగా ఇప్పుడు కాలక్రమేణా ఇది 150 సెంటర్లకు విస్తరించి పేదవారికి రోజువారీ కూలీలకి ఆకలి బాధ అనేది తెలియకుండా కొనసాగుతూ ఉన్నది. అలాంటి ఈ సెంటర్లు ఎలా రన్ అవుతున్నాయి, ఎలా ఉంది, ఇక్కడ ప్రజలు ఈ సెంటర్లో ఉన్న ఫుడ్ గురించి ఏం చెప్తున్నారు, వాళ్ళని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిహెచ్ఎంసీ వీళ్ళు సప్లై చేస్తున్న మీల్స్ అనేది ఎలా ఉంది? టేస్ట్ బాగానే ఉంటుంది. కొంచెం చారే జర పల్చగా ఉంటుంది, కొంచెం చిక్కగా ఉంటుంది. మెను అప్పుడప్పుడు మారుతూనే ఉంటుంది, రోజు మారుతుంది. బాగానే ఉంటుంది టేస్ట్. అయితే కర్రీస్ రోజు ఆలుగడ్డే వస్తుంది, వేరే ఏమన్నా ఉంటే బాగుంటుంది. అట్లనే ఎండాకాలం కొంచెం మజ్జిగ కూడా ఇస్తే బాగుంటుంది. అంటే రోజు ఒకేలా ఉంటుంది. గురువారం ఒకరోజు స్పెషల్ పెడతారు, బగారా, ఈ ఆలుగడ్డ కర్రీ, ఏదైనా ఒకటి స్వీట్ పెడతారు స్పెషల్. ఇలా పెట్టడం వల్ల మీకు ఉపయోగమేనా, మంచిగా అనిపిస్తుందా? అంటే ఇక మాకు పైసలు లేని వాళ్ళు ఇట్లా మధ్యాహ్నం ఆకలైనప్పుడు ఇక్కడ వచ్చి తినేస్తాం. ये कैसा लग रहा है ऐसा सेंटर लगाया तो? अच्छा है। अच्छा, अब क्या करते थे ये? जॉब करता हूँ यहाँ होटल. ये कितना ले रहे हैं इन्हें? 5 रुपीज़. पूरा फूड में कैसा है, मेनू अच्छा कैसा है, खराब नहीं, अच्छा है. है, टेस्ट कैसा है? टेस्ट बाउंड डेली खाता हूँ मैं. डेली वही सेम मेनू रहता है, चेंज नहीं, अलग अलग चेंज मेनू अलग अलग होता है. आपके कितने साल से रह रहे हैं सिटी? सिटी में हो गया आज 15 साल हो गया. ये गवर्नमेंट ऐसा सहूलत दे रहा है ना ये सिटी में, कैसा है सिटी में? अच्छा, सहूलत कैसा दिख रहा है आपको? अच्छा दिख रहा. ये सेंटर जीएचएमसी के अंडर में ये खाना लगा रहे हैं ना, कैसा लग रहा है आपको? बहुत अच्छा, बढ़िया है सर. ये 70 रुपीज़ दे के खाने से अच्छा ये 5 रुपीज़ का खा लेना अच्छा. 65 रुपीज़ हमको अभी बच रहे, वही घर के कुछ काम में आएंगे, दूध लेके जा सकेंगे. वो लोग को देने से अच्छा वो लोग भी सेम खाना ऐसी दे रहे हैं. खाली इतना है, थोड़ा सा पापड़ दाल डाले बोले तो उनका खाना ऐसा हो जा रहा. इसलिए जो भी ये निकाले केसीआर साहब, उनको अल्लाह अच्छा रखो. केसीआर साहब की बदौलत है ये. हाँ, आप ऐसा ही कुछ नहीं समझना, क्यों उनके जब सीट पे वो बैठे थे वही निकाले सोए, बस है. अभी ये गवर्नमेंट भी चला रहे, कंटिन्यू गवर्नमेंट चला रही, ये तो बात है, करंट बात है, कोई ऐसा ही नहीं जो रेगुलर ज्यादा चाहिए था ना ये सेंटर. ये. हाँ, सेंटर होना चाहिए ना, क्यों तो गरीब लोग बहुत है ना इधर, कितना नहीं है बोल के. हाँ, हेल्प होता ना सर. हाँ वही, अभी बम्बई में देखिए लोग खाने के लिए तरस जाते हैं, वहाँ बम्बई में नहीं है ऐसा. बम्बई में अगर ऐसा निकल गया बोले तो वहाँ के भी लोग बहुत ऐसा खुश रहते. बम्बई में भी गरीबी बहुत है. वहाँ वड़ा पाव देता है इतना, सरकार 20 रुपये लेता खाली, उसमें पेट भरता ना कुछ करता. इधर डेली लेबर को हर लेबर खाता, ऑटो वाले से लेके यहाँ पर जीएमसी वाले सुने जितने भी है, बंडी वाले, हर कोई खा लेके जाते हैं. टेस्ट कैसा है भैया? टेस्ट बड़ा प्यारा है, जैसा घर का खाना खाते हैं वैसी है, कोई ऐसा ही नहीं. ऐसा सेंटर रह सकता है तो हाँ, बड़े तो अच्छी बात है ना, पब्लिक के लिए ज़रा सहूलियत हो जाता, पब्लिक का दुआ मिलता गवर्नमेंट को, ऐसा ऐसा है. మంచిగానే ఉంది ఇప్పటికైతే, కానీ కొంచెం పోతాన అలాగుంటుంది. ఇది కూడా కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ ఈ 5 రూపాయల భోజనం అని మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, పర్వాలేదు. 5 రూపాయల పోయినా ఈ అన్నం దొరకని వాళ్ళకి మాత్రం దీని విలువ ఎంతో తెలుస్తుంది. ఎట్లుంటే టేస్ట్ అనేది చూడడానికి వచ్చినాం మేమేదో బస్ ట్రైనింగ్కి వచ్చినాం మేము. ఇట్లా 5 రూపాయల భోజనం అని పైరు విన్నాం, కానీ మేము ఎన్నడూ తినలేదు. తింటున్నాం ఇప్పుడు. బయట 100 రూపీస్ చిల్లర ఉంటుంది, అయితే ఇప్పుడు మేము తింటున్న టేస్ట్ సూపర్ ఉంది. సరే, ఇది అయితే గరీబులకు అందుబాటులో బాగుందని ఇంకా దీన్ని ఇట్లాంటివి ఇంకా చాలా పెట్టాలి, కొన్ని సెంటర్లు పెట్టి చేస్తే ప్రజలకు కొద్దిగా అందుబాటులో ఉంటే ఎక్కువ డబ్బులు ఆటో డ్రైవర్లు కానీ, కార్మికులు కానీ, బాటసార్లు కానీ, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, వాళ్ళకందరికీ పనికి వస్తుంది ఇది.
అయితే ఇది ఒక్కరికే కాదు కదా, ఇది ఓన్లీ ఆటో డ్రైవర్లకు కానీ కాదు, అందరికీ వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి డబ్బులు లేకుంటాయి, కొంతమంది డబ్బులు పోగొట్టుకొని ఉంటారు, కొంతమంది పర్సు పోయి ఉంటుంది, పని దొరకని వాళ్ళు ఉంటారు, పని చేసినాక డబ్బులు ఇవ్వని వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. కాకపోతే అయితే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే సిటీలో ఎవరు ఆకలితో ఉండొద్దు, పడకూడదు, పోషకాహారాలతో ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి పోషకాహార లోపం రానియకుండా ఉండాలని సెంటర్లో ఇంప్లిమెంట్ చేస్తుంది. మంచి ఐడియా గవర్నమెంట్ బెస్ట్ ఐడియా ఇది చేయాలి. ఇట్లా ఇంకా సెంటర్లు పెట్టి ప్రజలకు సేవ చేస్తే ఫ్యూచర్లో గవర్నమెంట్కి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. ఈ 5 రూపాయల భోజనం సెంటర్ అనేది ఎలా ఉంది? మెనూ ఎలా ఉంది? బాగుందా? టేస్ట్ చాలా బాగుందండి. పేదోళ్ళకి అందుబాటులో చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగుంది. ఎవరికైనా పైసలు లేని వాళ్ళు కూడా ఆదుకునేటట్టే సెంటర్ ఇది. పేదవాళ్ళకు మంచి సహకారం అందిస్తుంది. మంచిగా ఉంటుందా? క్వాంటిటీ బాగానే ఉంది. సరిపోతుందా? సరిపోతుంది సార్, మాకు సరిపోతుంది. ఇలాంటి భోజనాలు మంచిగా చేసి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము షాద్నగర్ నుంచి వచ్చాం సార్. ఇక్కడ ట్రైనింగ్ వచ్చాము బస్లో. ఇక ఆకలి అవుతుందని ఇక్కడ చూస్తే సెంటర్ ఉంది, ఇక్కడ తినిపోదామని ఆలోచనతో వచ్చాము సార్. కంపేర్ టు బయట వాళ్ళ ఫుడ్ కంటే ఇది బాగుంది సార్. బయట వాళ్ళ ఫుడ్ అంటే అంత అదే ఉండదు ప్రైవేట్ హోటల్లో. ఇది బాగానే ఉంది, చాలు. రేట్ కూడా ఎక్కువ ఉంటుంది, 70-80 రూపీస్ ఉంటుంది. ఇది 5 రూపాయల భోజనం బాగుంది సార్. ధర్నా చౌక్లో మంచిగా నడుస్తుంది. పేదవాళ్ళు చాలా మంది తింటారు. డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, లేని వాళ్ళు, లారీ డ్రైవర్లు వచ్చి తింటారు. ఇక్కడ అన్ని రకాల కార్మికులు వస్తుంటారు. మొత్తం సిపిఎం, సిపిఐ అంతా వస్తారు. ఈ సెంటర్ ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది ఇక్కడ? ఇలా నేను లాక్డౌన్ అప్పుడు వచ్చినాను. లాక్డౌన్ లో ఫ్రీ పెట్టాను. అది ఎన్ని టైమ్స్ పెట్టారు ఫ్రీగా లాక్డౌన్ లో? 1 year మొత్తం. 1 year లాక్డౌన్ అయిపోయిన దాకా పెట్టి. పొద్దున సాయంత్రం నేను ఒకటే పూట మధ్యాహ్నం. ఈ సెంటర్ లో ఎంతమంది వస్తుంటారు రోజు అయితే 200 పైకే వస్తారు. ధర్నాలు అయితే ఎక్కువ వస్తారు. ఫుడ్ క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ ఎలా మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు 10 మందిని అడిగారు కదా, ఎట్లా ఉన్నది, మంచిగా ఉంటుంది. రోజువారీ ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? రోజు 2 ఐటమ్స్ వస్తాయి. బేసారం స్పెషల్ వస్తుంది, బిర్యానీ, బగారా, స్వీట్ వస్తుంది, పచ్చడి. ఒకరోజు ఆలు వస్తుంది, ఒకరోజు దొండ వస్తుంది, ఒక క్యారెట్ వస్తుంది. వారంలో 6 రోజులు 6 రకాలు వస్తాయి. చూశారు కదా, అన్నపూర్ణ స్కీమ్ లో 5 రూపాయల భోజనం అనేది కొనసాగింపు ఎలా జరుగుతుంది అనేది. 2014లో స్థాపించినప్పుడు ఒక సెంటర్ కి 2000 మందికి భోజనాలు అందించగా, ఇప్పుడు ప్రెసెంట్ ఒక సెంటర్ లో 3500 మందికి పైగా అన్నం సప్లై చేయాలనే సదుద్దేశంతో జిహెచ్ఎంసి మరియు హరే రామకృష్ణ మిషన్ రన్ అవుతుంది. కెమెరా పర్సన్ ప్రభాకర్ తో జ్వాల, సమయం టీవీ, హైదరాబాద్.